ఆధ్యాత్మిక సాధకులు. ఈరోజు మన 20 రోజుల శిబిరము సమాప్తి దినము. మరి మనందరి భాగ్యము, అదృష్టం కావచ్చు. ఇక్కడ 20 రోజుల పాటు చక్కటి ప్రశాంత నిర్మల ఏకాంత వాతావరణంలో ఈ శిబిర కార్యక్రమం జరిగింది. చాలా కొద్ది మందే ఉన్నప్పటికీ అందరూ కూడా అంకిత భావంతో ఇక్కడ ప్రయత్నం చేశారు, సహకరించారు. తపస్సు అని చెప్పుకోవచ్చు. మరి ఇదంతా సాకారం కావడానికి ముఖ్యంగా ఈ ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి స్వామివారు రామానంద ప్రభుజీ గారు. వారితో నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ శాస్త్రకారులు ఏం చెప్పారంటే సాప్తపదీనం సఖ్యం అన్నారు. సాధువులతోటి 7 అడుగులు 7 మాటలు సరిపోతాయట స్నేహం కుదరడానికి. సాధువు కాని వ్యక్తులతో మనం ఎన్ని ఏళ్ళున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత పరిచయం ఉన్నా కూడా లాభమేమీ ఉండదు. కాబట్టి ఆ సాధుత్వం వల్ల మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసుకున్నాము. మరి ఈరోజు చివర అందరికీ కూడా ప్రమాణ పత్రాలు వితరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మొదటి రోజు మనకు మధ్యలో ఒకసారి వచ్చారు. చివరి రోజు మరి అందరికీ ఈ కార్యక్రమంలో ప్రమాణ పత్రాలు ఇవ్వడానికి మేము పిలువగానే వారు సమయాన్ని ఇచ్చి వచ్చారు. భారతదేశంలో ఎంతోమంది సాధువులు ఉన్నారు, కుప్పలుగా ఉన్నారు. సిద్ధాంతాలు కూడా బోలెడు ఉన్నాయి. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, శుద్ధాద్వైతము. అవి కాకుండా రకరకాల సంస్థలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ అంతఃసూత్రము మనకు వేదము, గాయత్రి, యజ్ఞము, ఓంకారము, గోవు, బ్రాహ్మణుడు. ఈ అంతఃసూత్రము తెలిసినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా అందరితో కలిసిపోగలుగుతారు. కనుక అది సూత్రస్య సూత్రం యో విద్యా స విద్యా బ్రాహ్మణం మహత్ అని చెప్తుంది లేదు. ఇక రకరకాలైనటువంటి సిద్ధాంతాల నడుమ అందరినీ కలిపే ఏకసూత్రమే అది వైదిక సూత్రము. అదే మానవత్వం. మానవత్వమే వేదమాత ఉపదేశిస్తుంది. కాబట్టి ఆ స్పృహ అనేది బలంగా ఉన్న వ్యక్తులు కలిసిపోతారు, కలుపుకుంటారు. ఆ సూత్రం ద్వారానే మనమంతా ఇక్కడికి వచ్చాము. స్వామివారు కూడా మాకు ఉన్న సూత్రం కూడా అదే. మరి వారికి ధన్యవాదాలు చెప్తూ మొట్టమొదలు మరి సాధు సత్కారము, గురు సమ్మానం అన్నారు.